హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎప్పుడు ఒకేలాగా మార్నింగ్ దోశ ఇడ్లీ ఇలా కాకుండా పిల్లలకి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇలా క్విక్గా అయిపోయే మంచి ప్రోటీన్ రెసిపీని పెడితే వాళ్ళు హ్యాపీ అండ్ మనం కూడా హ్యాపీ. సో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ పన్నీర్తో శాండ్విచ్. ఇప్పుడు పన్నీర్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్ క్యూబ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. మీరు కావాలంటే తురుముకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఇందులో కావాలంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. నెక్స్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, మనకి బయట దొరుకుతాయండి చిల్లీ ఫ్లేక్స్. సో చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైనీస్ యాడ్ చేసుకుందాం. మైనీస్ నేను ఇంట్లో తయారు చేశాను. అలాగే నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఆర్ టమాటో కచప్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మీకు చూపించడం మిస్ అయింది, ఇందులో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మైనీస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కావాలంటే క్యాబేజీ అయినా చీజ్ టమాటో ఇలా ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్రెడ్కి అప్లై చేసుకుందాం. నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను, అలాగే గీ తీసుకున్నాను. మీ దగ్గర గీ లేకపోతే బటర్ అయినా యూజ్ చేయొచ్చు, బటర్ లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ గీ యూజ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇలా గీ అప్లై చేసుకున్న బ్రెడ్కి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే మాకు ఇంట్లో శాండ్విచ్ మేకర్ ఉంది, సో నేను శాండ్విచ్ మేకర్లో చేశాను. కానీ మీకోసం నేను ర్యాక్ పైన కూడా టోస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. దీని మీద కావాలంటే మీరు చీజ్ తురుముకొనే వేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇలా బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే ఫస్ట్ టోస్టర్లోనే చేశాను, మీకు చూపించుదామని ఇలా ర్యాక్ పైన కొన్ని కాల్చుకున్నాను. సో ఇలా సింపుల్గా ఫ్రై చేసుకోవటమే. టోస్టర్లో అయితే మనకి మంచి క్రిస్పీగా అయిపోతుంది, దగ్గరగా అవుతుంది. దీనిపైన కొంచెం మధ్యలో స్టఫ్ అనేది కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేసి తింటారు. రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ సమ్మర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, సో పిల్లలకి ఇలా డైలీ క్విక్గా అయిపోయే రెసిపీస్, హెల్దీ రెసిపీస్ మనం పెడుతూ ఉంటే వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు అండ్ మనకు కూడా చాలా హ్యాపీ. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది ఈ రెసిపీ, సింపుల్గా అయిపోయింది. మా పిల్లలు కూడా ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను శాండ్విచ్ మేకర్లో చేసా అన్నాను కదా, సో ఇదే ప్రెస్టేజ్ శాండ్విచ్ మేకర్. నేను ఇది తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది, మంచి యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్నాక 5 మినిట్స్లో మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంత సింపుల్ అండ్ క్విక్గా అయిపోయింది కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.